ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి Insta360 H3 మోడల్ అండి. సో ఇదే వచ్చేసి యాక్షన్ కెమెరా. మనకి దీన్ని ఏమంటారు, పాకెట్ కెమెరా అంటారు. ఎక్కువగా యాక్సెసరీస్ తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ దాన్ని పౌచ్లో పెట్టేసుకొని మన పాకెట్లో వేసేసుకొని వెళ్ళిపోవడమే. సో చూసారు కదా, మనకి బాక్స్ పైన మనం దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అని చెప్పేసి మనకి 20 పిక్స్ ఇచ్చారండి. సో ఫస్ట్ దీన్ని తీసుకున్నాక ఇంకా కొన్ని యాక్సెసరీస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ కెమెరా మాత్రమే కాదు, ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్, బుల్లెట్ టైమ్ లైన్ అండ్ బుల్లెట్ టైమ్ కవర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. లెన్స్ గార్డ్ క్యాప్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అండి దీనికి వచ్చేసి. సో ఈ ఐటమ్స్ కూడా తీసుకోవాలి, వాళ్ళైతే పర్లేదు. ఈ లెన్స్ గార్డ్ క్యాప్ కూడా అంటే మనకి ఇన్స్టా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం కొనుక్కుంటే సరిపోతుంది తీసుకున్నప్పుడు. దీనికి వచ్చేసి చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో మనకి X2 కంటే కూడా కొంచెం ఒక 2-3 ఫీచర్స్ ఎక్కువగానే ఉన్నాయి ఇందులో వచ్చేసి. మనం ఇంకా ఏంటి అంటే కెమెరాను ఎలా వాడాలి ఏంటి అని చెప్పేసి కూడా మనకి లోపల మనకి మాన్యువల్ ఉంటుంది. ఒక USB కేబుల్ ఇచ్చారు. సో ఇంకా వచ్చేసి అంటే కేబుల్ వచ్చేసి USB-A to USB-C టైప్ కేబుల్ ఉంటుంది అందులోనే మనకి బాక్స్లోనే ఒక పౌచ్ ఇచ్చారు మనకి వాటర్ ప్రూఫ్ లాగా ఉండడానికి అని చెప్పేసి. దానికి సంబంధించినటువంటి కొన్ని స్టిక్కర్స్ ఇచ్చారు. ఇంకా వచ్చేసి మనకి వారంటీ కార్డు కూడా ఉంటుంది మనకి ఇందులోనే. వచ్చేసి అంటే మనకి కెమెరా లోపలనే బ్యాటరీ కూడా ఇచ్చేసారనమాట. ఇది వచ్చేసి 2.29 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఉంటుంది ఇందులో. చాలా బాగుంది కదండి, చిన్నగా ఉంది స్క్రీన్ వచ్చేసి. నాకు దాన్ని చూస్తూ ఉంటే మనకి ఐప్యాడ్ అలాగదా అన్నట్టుగా అనిపించేసింది అనమాట. సో చాలా బాగుంది. సో టచ్ స్క్రీన్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుందండి ఇది. ఇంకా షట్టర్ బటన్స్ కూడా ఇచ్చేసారు మనకి. మైక్రోఫోన్ ఉంటుంది, స్పీకర్స్ ఉంటాయి. కింద వచ్చేసండి మనకి పవర్ పాయింట్ బటన్ ఉంటుంది. ఇంకా క్విట్ అవ్వడానికి కూడా కిందనే బటన్ ఉంటుంది అనమాట. క్వాలిటీ వచ్చేసండి సూపర్గా ఉంది. క్వాలిటీ వచ్చేసి లెన్స్ కూడా అండి చాలా ప్రొటెక్ట్గా ఉంచుకోవాలి. ఎందుకనన్నా అంటే మనకి ఇది పాకెట్ది కదా, పాకెట్ అని చెప్పేసి మనం ఎలా పడితే అలా ఉంచేస్తే మనకి లెన్స్ ఖరాబ్ అవుతే మనకి వీడియోస్ అండ్ ఫొటోస్ అనేది క్లారిటీగా రాదు కదా. సో అందుకని చెప్పేసి మనకి లెన్స్ గార్డ్ అనేది తీసేసుకోవాలన్నమాట. ఇంకా ఇందులో వచ్చేసి బ్యాటరీ వచ్చేసి మనకి 1800 వరకు ఉంటుంది. రన్ టైం వచ్చేసి మనకి 81 మినిట్స్ వరకు మనకి ఇది వర్క్ చేస్తుందా అండి. తర్వాత వచ్చేసి ఇంకా ఇది 33 ఫీట్స్ వరకు కూడా మనము దీంతో వీడియోస్ చేసుకోవచ్చు. ఇంకా 10 మీటర్స్ లోతు వరకు వాటర్ ప్రూఫ్గా అన్నట్టుగా కూడా మనము వాటర్లో పెట్టేసి మనము వీడియోస్ అనేది తీసేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా దీని వెయిట్ వచ్చేసండి కేవలం 180 గ్రామ్స్ వెయిట్ మాత్రమే ఉంటుంది, ఇంక్లూడింగ్ బ్యాటరీ అండి. సో ఎంత లెస్ వెయిటో ఆలోచించుకోండి. సో మొబైల్ ఇది అండి ఏ విధంగా ఆపరేట్ చేయాలి అని అంటే, సో మనం దీంట్లో డౌన్లోడ్ చేసుకునేందుకు అని చెప్పేసి మనకి బాక్స్లోనే ఇస్తారా అండి, CD అనేది ఇస్తారు. దాన్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. మొబైల్ తోటి కూడా మనం ఆపరేటింగ్ చేసుకోవచ్చు అండి. చెప్తాను ఏ విధంగా అనేది. మొబైల్లో మనము ఏంటి అని అంటే మొబైల్లో యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాక అందులో మనము ఏ విధంగా ఉంచుకోవాలి, కెమెరాలో ఏ విధంగా ఫొటోస్ తీయాలి, 4Kనా 3Kనా అని చెప్పేసి అన్నట్టుగా కూడా మనము సెట్టింగ్స్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కెమెరా తోటి వీడియో తీసేటప్పుడు మనం సెల్ఫీ స్టిక్ పెట్టేసి వీడియో తీసేటప్పుడు మనము మొబైల్లోనే ఉంచేసి మనకి ఏది కావాలి డైరెక్ట్గా మొబైల్లోనే మనం సెలెక్ట్ చేసేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఎటువంటి పిక్ కావాలి మనం కెమెరాలో తీసేది మనకు మొబైల్లో కనిపిస్తుంది అండి. అది ఒక ఫెసిలిటీ వచ్చేసి చాలా బాగుంది. ఇంకా కెమెరా వచ్చేసండి 42 మెగాపిక్సెల్ వరకు ఉంటుంది. సెన్సార్ వచ్చేసి దీనిది 4L లెంత్ వచ్చేసి మనకి ఫోకల్ లెంత్ వచ్చేసి మనకి 35 mm ఉంటుంది. ఇంకా వీడియో సెట్టింగ్స్ వచ్చేసి 2 రకాలుగా ఉంటుందండి. 360 degrees ఉంటుంది, మీ మోడ్ ఉంటుంది. 360 degrees వచ్చేసి మనకి HDR యాక్టివ్ ఉంటుంది. 8K అండ్ టైం ల్యాప్స్లో కూడా రికార్డ్ చేస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి మనకి మీమోలో వచ్చేసి అండి 1080p 60 FPS వరకు కూడా మనకి యూజ్ అవుతుంది. ఇంకొక మెయిన్ ఫెసిలిటీ ఏంటి అని అంటే అండి, ఇది మనల్ని ట్రాక్ చేస్తుంది. మనం ఎక్కడున్నాము ఏంటి అనేది మొత్తం చూపిస్తుంది అన్నమాట. సో సింగిల్ లెన్స్తో ఉంటుంది. మీమోల్లో వచ్చేసి సింగిల్ లెన్స్లో రికార్డ్ చేస్తుంది అన్నమాట. 4K నుండి 30 FPS వరకు రికార్డ్ చేస్తుంది. ఇంకా ఫోటో రిడక్షన్ వచ్చేసి అండి 72 మెగాపిక్సెల్ వరకు ఉంటుంది 360 degreesలో.
హెచ్డిఆర్లో వచ్చేసి మనకి 18 మెగా పిక్సెల్లో చేస్తుంది అన్నమాట ఓన్లీ. సో ఇంకా అండి ఇంటర్నెట్ అనేది ఎవ్రీ 3 సెకండ్స్కి పిక్స్ చేసేస్తుంది అన్నమాట, లూప్గా చేసేస్తుంది. మనం ఇది వైఫై కనెక్షన్ కదా, సో మనకి వైఫై ఉండాలని ఏం లేదు. మనము కామన్గా చేసేసుకొని రికార్డ్ చేసేసుకొని మళ్ళీ మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం ఎప్పట్లాగా కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే ఏంటి అని అంటే ఇందులో లూప్ సిస్టమ్ అనేది ఉంది కదా, జస్ట్ లాస్ట్ 1 మినిట్ వరకు మాత్రమే దాన్ని లూప్గా ఉంచుతుంది, మిగతా అంతా మామూలుగానే ఉండిపోతుంది అన్నమాట. ఇంకా వచ్చేసండి వాయిస్ కంట్రోల్ అనేది కూడా ఉంటుంది. వాయిస్ కంట్రోల్ కూడా చాలా చాలా బాగుందండి. ఇది వచ్చేసి అల్ట్రా ఫాస్ట్ వైఫై రికార్డ్స్ ఉంటాయి ఇందులో వచ్చేసి. ఇంకా యాప్ వచ్చేసానండి మనకి ఇన్స్టా 360 యాప్ అనేది ఇందులో డౌన్లోడ్ చేసేసుకోవాలి. యాప్లో వచ్చేసి అంటే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అండ్ డిఫరెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఏ వీడియో అయితే మనం రికార్డ్ చేయాలనుకుంటామో దాన్ని చూస్తూ కంట్రోల్ చేస్తూ కూడా మనం వీడియో తీసేయచ్చు అన్నమాట. ఆటోమేటిక్గా చేసేసుకోవచ్చు. మనకి మాన్యువల్ మోడ్లో కూడా రికార్డ్ చేయొచ్చు అండి. కెమెరాలో తీసిన ఫుటేజ్ని కూడా మనము మొబైల్లో మొత్తం రికార్డ్ చేసేస్తుంది, స్టోర్ చేస్తుంది. ఇంకొక ఫెసిలిటీ ఏంటి అంటే ఏఐ రికార్డింగ్ కూడా ఉందండి. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఏఐ రికార్డింగ్ చాలా ఫేమసే కదా అండి, చాలా 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 యూజ్ అవుతుంది. సో ఫోటో రిజల్యూషన్ వచ్చేసి మొత్తం వచ్చేసండి చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం. ఇంకా మరి చూసారు కదా మన బుల్లి పాకెట్ కెమెరా అని, ఇది వచ్చేసి చాలా చాలా మంచిగా అనిపించిందండి నాకైతే. సో బాయ్ ఫ్రెండ్స్, ఉందాం. ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. Bye friends.